10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు డబుల్ ఇండ్లు రాలేదన్నారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. గతంలో నిర్మించిన ఇళ్లలోనే పేదల నివాసం ఉంటున్నారని గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లాలో మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. గత కాంగ్రెస్ పాలనలో నిర్మించిన మోడల్ కాలనీలను మంత్రులు పరిశీలించారు. మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నాక హుజూర్ నగర్ కు మంత్రి ఉత్తమ్ తొలిసారి రావడంతో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. తాము ఎన్నికలలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు మంత్రులు. పురప్రముఖులు ఉంటే దయచేసి హాల్లో కూర్చోండి. తర్వాత మంత్రివర్యులను హౌసింగ్ శాఖ మంత్రివర్ని అర్హులైన వాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తాం. అర్హత లేని వారి గురించి పరిశీలించవలసిందిగా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఇది ఈ హౌసింగ్ కాలనీ విషయం, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హౌసింగ్ కార్యక్రమం విషయం కూడా గతంలో జరిగిన విషయం, మరి ఇప్పుడు జరగబోయే విషయం గౌరవ మంత్రివర్యులు వారు వివరిస్తారు. నేను ఒకటే విషయం చెప్తాను. నేను గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి హౌసింగ్ మంత్రి ఉంది. ఆ రోజు మేము ఇందిరమ్మ ఇండ్లని స్వతంత్ర భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ ఇళ్లు కట్టింది గత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. 45 కోట్లు ఖర్చు అవుద్దా, 50 కోట్లు ఖర్చు అవుద్దా, ఆర్భాటంగా మేము శిలాఫలకాలు వేయం. శిలాఫలకాలు వేసి ఫోటోలకి పోజ్ ఇవ్వం. ఇందాక మా పెద్దన్న ఉత్తమన్న చెప్పినట్లు రాబోయే 3-4 నెలల లోపే ఈ 2160 ఇళ్లని 100% కంప్లీట్ చేసి అర్హులైన వారికి స్థానిక మంత్రి గారి చేతుల మీదుగా ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వబోయే హౌసింగ్ స్కీము ఇదేనని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నా. అది ఎంతనే కానీ పూర్తి షేపులో కంప్లీట్ చేయమని అధికారులకి ఇద్దరం కలిసి ఇప్పుడే ఆదేశించాం. యుద్ధ ప్రాతిపదికన దాన్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని స్థానిక కలెక్టర్ గారి సహకారంతో మీ అందరి చేతులతో అధికారులు చేపడతారు. ఆ స్కీమ్ ని కంప్లీట్ చేసి మీకు దాన్ని